ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో మంచి కార్యక్రమాన్ని పెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులు ఎంతో మంది డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసి నిరుద్యోగిత సమస్యతో పోరాడుతున్నాము. ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ వికలాంగుల జీవితాలు మాత్రం అదే పెన్షన్ కు మురిపెడుతున్నారు. ఎంతో మంది డిగ్రీలు, పీజీలు చేసి బిఎడ్, డిఎడ్ ప్రభుత్వ లెక్చరర్లకు ఇట్లా ఎంతో మంది ప్రిపేర్ అయినారు. వాళ్ళందరి మరియు ఎంతో ఆవేదన గురవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేక ప్రభుత్వ నోటిఫికేషన్లు వేస్తున్నారు, కానీ పోస్టులు సరిగా రావడం లేదు. విహెచ్ కేటగిరీ, హెచ్హెచ్ కేటగిరీ పోస్టులు మిగిలిపోతున్నాయి. ప్రభుత్వాలు వెంటనే వాటిని అదే రిక్రూట్మెంట్ ఇయర్లో ఓహెచ్, విహెచ్, హెచ్హెచ్ కేటగిరీ పోస్టులకు సంబంధించి పోస్టులు వేస్తున్నారు. అదే కేటగిరీ ఇయర్లో ఎవరు అవైలబుల్ ఉంటే వారికి పోస్టులు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరియు దివ్యాంగుల రిజర్వేషన్ 4% అని చెప్తున్నారు, కానీ ఏ డిపార్ట్మెంట్లో కూడా 4% ఫిల్అప్ చేయడం లేదు. ఎందుకని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ ఇంతకుముందు ఇట్లా ప్రభుత్వాల దృష్టికి తీసుకోవడం జరిగింది. చేస్తున్నాం అని అంటున్నారు, కానీ ఎవరు చేయడం లేదు. దాంతోపాటు దివ్యాంగుల రోస్టర్ పాయింట్ 6th, 31st, 56, 82 పాయింట్లు ఉన్నాయి. ఇట్లా రోస్టర్ పాయింట్ దూరంగా ఉండడం వల్ల ఉద్యోగాలు చాలా ఫిల్అప్ కాలేకపోతున్నాయి. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగుల డిమాండ్ ప్రధానంగా రోస్టర్ పాయింట్ మాత్రం టాప్ 10లో ఉంటే మాకు ఉద్యోగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ 10 సంవత్సరాల క్రితం తెలంగాణ గవర్నమెంట్ జిల్లాలను విభజన చేసింది. ఆ విభజన చేయడం మూలంగా చాలా అన్యాయం జరుగుతుంది వికలాంగులకు. ఒక్క జిల్లాను దాదాపు 4-5 జిల్లాలు చేశారు. కాబట్టి రోస్టర్ పాయింట్లు ఒకటే కేటగిరీ, జనరేషన్ కేటగిరీ పోస్టులు 200 ఉన్నాయనుకోండి, ఇప్పుడు 5 జిల్లాలకు పంపిణీ అవడం వల్ల 56 రోస్టర్ పాయింట్ రావడం లేదు. ఇట్లా చాలా ఇబ్బందులకు గురవుతున్నాం మేము. దీంతో పాటు ప్రభుత్వాలు వెంటనే రోస్టర్ పాయింట్లు మాత్రం టాప్ 10లో చేయగలరని మేము ప్రభుత్వానికి ఇలా డిమాండ్ చేస్తున్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలలో అసలు ఏ డిపార్ట్మెంట్లో కూడా దాదాపు నార్మల్ వ్యక్తులకే మాత్రం ఇస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీల రికమెండేషన్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. మీకు ఎందుకు ఇవ్వాలని అసలు దివ్యాంగులను అసలు పట్టించుకోవడం లేదు. మా డిమాండ్ ప్రధానంగా ఏంటంటే చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే వరకు తాత్కాలికంగా కనీసం ఆ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో కూడా మమ్మల్ని దూరం నెట్టేయడం జరుగుతుంది. అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలకు ఇట్లా ఎన్నో వినతులు ఇచ్చాం, గతం ప్రభుత్వాలకు తెలియజేశాం. ప్రధానంగా ఇప్పుడున్న కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఇట్లా సూచనలు చేయడం జరిగింది. వాళ్ళు చేస్తాం, ప్రభుత్వ నోటిఫికేషన్ ఇట్లా వేస్తామని చెప్తున్నారు. దాంతోపాటు వికలాంగుల కార్పొరేషన్ దాదాపు మూలన పడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దాదాపుగా 400-500 మంది వికలాంగుల కార్పొరేషన్లో ఉద్యోగులను గతంలో ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 1984లో ఆ డిపార్ట్మెంటు ఏర్పడినప్పటి నుంచి ఒక 400 మందితో పోస్టులను ఫిలప్ చేశారు. ఇప్పుడు దాదాపు ఆ కార్పొరేషన్లో ఓన్లీ 70 మంది పనిచేస్తున్నారు. మిగతా పోస్టులను రోస్టర్ వైజ్గా ఫిలప్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేట్ రంగంలో కూడా వివిధ కంపెనీలు చాలా ఉన్నాయి తెలంగాణలో, వివిధ జిల్లాల్లో కూడా. అక్కడ ఇట్లా దివ్యాంగులకు అసలు ఆ ఉద్యోగాలకు సంబంధించి డిగ్రీ, పీజీలు చేసినా కానీ అసలు ప్రైవేట్ కంపెనీలో కూడా దివ్యాంగులను పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఈ విషయంలో ప్రభుత్వాలు వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలు కొన్ని ఉన్నాయని ప్రభుత్వాలు చెప్తున్నాయి, కానీ ప్రైవేట్ రంగంలో ఇట్లా దివ్యాంగులకు అసలు ఆ రిజర్వేషన్ పాటించట్లేదు. ప్రభుత్వాలు వెంటనే ప్రైవేట్ కంపెనీలకు మరి వారు ఎలా చేస్తారో తెలియదు, కానీ ఇమీడియట్గా ప్రైవేట్ రంగంలో దివ్యాంగులకు 4% కల్పించాలని కోరుతున్నాం. సంక్షేమ పథకాలలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వాలు గతంలో జీవోలు ఇచ్చాయి, కానీ ఎక్కడ కూడా సరిగా అమలు పరచడం లేదు. జీవోలను తొంగలో తొక్కేస్తున్నారు. మా వాదన ఏంటంటే ఎక్కడైనా 5% రిజర్వేషన్ సంక్షేమ పథకాలు అన్నప్పుడు తప్పకుండా పాటించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం.